41వ రోజు కీర్తనలు 46 నుండి 70 అధ్యాయాలు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సారి చేయండి. ఏ శక్తి అయినా నా జీవితంలో ప్రయాసను పునరుద్ధీకరించడానికి కోరుకుంటున్నాయో వాటిని నజరేయుడైన యేసు నామమున బంధిస్తున్నాము. ఆమేన్. బంధింపబడిన నా దీవెనలన్నీ నజరేయుడైన యేసు నామమున విడుదల అగునుగాక. ఆమేన్. నా జీవితానికి విరోధంగా పనిచేస్తున్న ప్రతి సాతాను నిబంధనను నజరేయుడైన యేసు నామమున దేవుని యొక్క అగ్నితో కాల్చివేస్తున్నాను. ఆమేన్. నా జీవితంలో సమస్యలను బలపరుస్తున్న ఏదైనా నజరేయుడైన యేసు నామమున నీ యొక్క శక్తిని ఇప్పుడే విడవమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. నా జీవితంలో మంచి విత్తనాలు ఫలించకుండా సాతాను కట్టిన ప్రతి బండలు నజరేయుడైన యేసు నామమున బద్దలగునుగాక. ఆమేన్. నా జీవితంలో సాతాను కట్టిన ప్రతి పునాది నజరేయుడైన యేసు నామమున పూర్తిగా నిర్మూలమగునుగాక. ఆమేన్. నా జీవితంలో వ్యధని పొడిగించాలని కోరుకున్న ఏ శక్తి అయినా నజరేయుడైన యేసు నామమున బంధించబడునుగాక. ఆమేన్. నా కొరకు ఏర్పాటు చేసిన ప్రతి సాతాను ప్రమాదాలను నజరేయుడైన యేసు నామములో నాశనం చేస్తున్నాను. ఆమేన్. ప్రతి దుష్ట రాత్రి జీవులను నజరేయుడైన యేసు నామమున నాశనం చేస్తున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు రక్తమా నా శరీరంలోని అన్ని అవయవాలను నజరేయుడైన యేసు నామమున కడుగుము. ఆమేన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.